హలో అండి అందరికీ. మనకి 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్‌లో ఫస్ట్ లెసన్ జీవుల మౌలిక ప్రమాణం కదా! అయితే ఈ జీవుల మౌలిక ప్రమాణంలో ఇలా మరింతగా తెలుసుకుందామని చెప్పి ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఇందులో చాలా శాస్త్రవేత్తలు నెక్స్ట్ దేన్ని కనుగొన్నారు, ఏ సంవత్సరంలో కనుగొన్నారు అనే దాన్నైతే ఇక్కడ ఇచ్చారు. దీన్ని కొంచెం ఈజీగా నేర్చుకుందాము. కణాలను 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నారు. ఈ విషయం మనకి అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ రాబర్ట్ హుక్ దగ్గర నెక్స్ట్ ల్యూవెన్ హుక్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. సజీవ కణాలను ఎవరు కనుగొన్నారు, నిర్జీవ కణాలను ఎవరు కనుగొన్నారు, ఏ సంవత్సరంలో కనుగొన్నారు అనేది కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా చదవాలంటే 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కణాలను కనుగొన్నారు. చిన్న ట్రిక్ మనకి ఇక్కడ హుక్ వచ్చింది, రాబర్ట్ హుక్ చివరిన మనకి ఏంటి వచ్చింది, హుక్ వచ్చింది కాబట్టి కణాన్ని కనుక్కున్నారనమాట. మొదటిసారిగా కణాన్ని కనుక్కున్నది ఎవరంటే రాబర్ట్ హుక్ అనమాట. ఇదేంటి లీవెన్ హుక్ కూడా చివరిని హుక్ కదా వచ్చిందని అనుకోవచ్చు. కొంచెం వినండి. అయితే రాబర్ట్ హుక్ మనకి మొదటిసారిగా కణాలను కనుగొన్నారు. అతను ఏ కణాలను కనుగొన్నాడంటే ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో కనుగొన్నారు. అయితే ఈ బెండు ముక్కల కణాలు అంటే నిర్జీవ కణాలు అనమాట. మొదటిసారిగా నిర్జీవ కణాలను కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్ అనమాట. ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1665. దేనిలో కనుగొన్నారంటే బెండు ముక్కలోని కణాలలో కనుగొన్నారు. అయితే బెండు మొక్కలోని కనుగొన్నారు. దేని సహాయంతో కనుగొన్నారంటే ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో కనుగొన్నారనమాట. ప్రాథమిక ఇక్కడ మెరుగుపరచబడిన రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలా అంటే ప్రాథమిక సూక్ష్మదర్శిని, ఎందుకంటే ఫస్ట్ మనకి కణాలను కనుగొన్నది రాబర్ట్ హుక్కే కాబట్టి ఫస్ట్ అంటే ప్రాథమిక అంటే మనం ఫస్ట్ అంటాం కదా, కాబట్టి ప్రాథమిక సూక్ష్మదర్శినితో కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్ అనమాట. నెక్స్ట్ మనకి వచ్చేసరికి ల్యూవెన్ హుక్ 1674, కరెక్ట్ 9 ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ 1674లో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలోని స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నారు. అయితే ఇక్కడ సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నది ల్యూవెన్ హుక్. ల్యూవెన్ అంటే లివెన్ అని గుర్తుపెట్టుకోండి. లివ్ అంటే నివసించడం, అంటే సజీవ కణాలు ఇక్కడ నివసిస్తాయి. నివసించడం అని గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నది ల్యూవెన్ హుక్ అనమాట. ఎప్పుడు కనుగొన్నారు? 1674. ఏ సూక్ష్మదర్శినితో? ప్రాథమిక మెరుగుపరచబడిన రెండింటిలో ప్రాథమిక సూక్ష్మదర్శిని రాబర్ట్ హుక్ అన్నాం కాబట్టి మిగతా మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో మనకి ల్యూవెన్ హుక్ కనుగొన్నారు. ఏ కణాలను కనుగొన్నారు? సజీవ కణాలను. దేనిలో కనుగొన్నారంటే చెరువు నీటిలో కనుగొన్నారనమాట. ఈ రెండింటికి క్లారిటీ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ మనం 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుగొన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాబర్ట్ బ్రౌన్ వచ్చింది చివరిన, బ్రౌన్. కేంద్రకాన్ని మనం ఇంగ్లీష్లో న్యూక్లియస్ అంటాం కాబట్టి రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నారు అనమాట. న్యూక్లియస్ని కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారు? 1831. 1831 అంటే మనకు ఫస్ట్ మన కణంలో ముఖ్య అంశాలు మనం ఏమనుకున్నాం, 3 ఉన్నాయి. అవి కేంద్రకము, కణత్వచము, కణద్రవ్యం అని చెప్పాం కదా. ఏ కణంలోనైనా మనం మొదటిగా కేంద్రకం అని చదువుతాం. కేంద్రకం మెయిన్ మధ్యలో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, మెయిన్ పార్ట్ అని మనం కూడా కేంద్రకాన్ని తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ కేంద్రకానికి ఇస్తామని చెప్పి ఫస్ట్ అని గుర్తుపెట్టుకుంటే 1831 అనమాట. 1831లో మనకి రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుగొన్నారు. ఇది కేంద్రకం గురించి. నెక్స్ట్ పర్కింజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం పర్కింజే పదార్థం అని గుర్తుపెట్టుకోండి. పర్కింజే దేని జీవ పదార్థం అంటే ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారనమాట. ఎవరు రూపొందించారు? పర్కింజే పదార్థం అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? 1839. నెక్స్ట్ కణ సిద్ధాంతం గురించి చూద్దాం. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రవేత్తలు, ఫస్ట్ కణ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే మనకి ఇద్దరు జీవశాస్త్రవేత్తలు ఉన్నారనమాట. కణ సిద్ధాంతం ఎస్ కాబట్టి ఆ ఇద్దరు జీవశాస్త్రవేత్తలు కూడా ఎస్ తోటి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, కణం అనేది 2 లెటర్సే కాబట్టి ఇద్దరు అనమాట. ఇద్దరు వాళ్ళు ఎవరంటే స్లేడన్ మరియు స్వాన్ అనమాట. స్వాన్ ఎస్ తోటి స్లేడన్ స్వాన్. 1838లో స్లేడన్, 1839లో స్వాన్. వీళ్ళిద్దరు కూడా కణ సిద్ధాంతాన్ని మొదటగా మనకి ఇక్కడ రూపొందించారు. తర్వాత ఆ కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించింది ఎవరంటే ఎవరు? విస్తరించింది విర్కోవ్ అనమాట. ఎలా అంట? కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా, పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మనకి ఇక్కడ విర్కోవ్ మరింతగా విస్తరించాడు. కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించింది ఎవరు అంటే విర్కోవ్. ఇక్కడ మనం జీవ పదార్థం అనేసరికి పర్కింజే ఎలాగైతే గుర్తుపెట్టుకున్నామో మరింతగా విస్తరించారు అనేసరికి విర్కోవ్ అనే శాస్త్రవేత్తను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది 1855. నెక్స్ట్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఏ సంవత్సరంలో కనుగొన్నారంటే మనకి ఇక్కడ 1940లో మనకి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కోవడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇలా ఇచ్చారు. నేనేమో ఈ విధంగా బిట్స్ రూపంలో అయితే రాసుకున్నాను. ఇంతేనండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.